మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని మెదక్ చౌరస్తాలో పోలీసులు రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ బాలస్వామి ఆదేశాల మేరకు రామాయంపేట సీఐ వెంకటేష్ వాహనదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, ద్విచక్ర వాహనంపై వెళ్లేవారు హెల్మెట్ ధరించాలని, కారులో వెళ్లేవారు సీట్ బెల్ట్ ధరించాలని ప్రజలకు అవగాహన కల్పించారు. మద్యం సేవించి వాహనాలు నడపొద్దని, ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రామాయంపేట ఎస్ఐ రంజిత్ కుమార్, ఏఎస్ఐ రవి, పోలీస్ సిబ్బంది, వాహనదారులు తదితరులు పాల్గొన్నారు. రెండవది బైక్ నడిపేటప్పుడు ఖచ్చితంగా ఈరోజు రామాయంపేట మున్సిపాలిటీలోని పోలీస్ స్టేషన్ వద్ద గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు రోడ్డు భద్రతా వారోత్సవాలు మీటింగ్ పెట్టడం జరిగింది. ఇందులో ఆటో డ్రైవర్స్ని, సాధారణ ప్రజానికాన్ని అవగాహన కోసం ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ప్రతి డ్రైవరు మందు తాగకుండా, ఆల్కహాల్ తాగకుండా డ్రైవింగ్ చేయాలని, లైసెన్స్, ఇన్సూరెన్స్, ఆర్సీ అన్ని పేపర్లు కలిగి ఉండాలని ప్రజలను కోరుకుంటున్నాం. సైబర్ నేరాలు ఈ మధ్య ఎక్కువ అవుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో మీ ఓటీపీ కానీ, మీ మొబైల్కి వచ్చే ఏమైనా మెసేజ్కి రిప్లై ఇవ్వడం కానీ, ఆ లింక్స్ క్లిక్ చేయడం కానీ చేయకూడదని మా యొక్క విజ్ఞప్తి. ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ కూడా యూనిఫామ్ ధరించాలని కోరుకుంటూ అందరికీ మా పోలీసు వారికి సహకరించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.